శివబాలాజీ గారి మదర్ తోటి ఆయన కంటే మీరే ఎక్కువగా అటాచ్మెంట్ తోటి కనిపిస్తూ ఉంటారు, వీడియోలో మేము చూస్తూ ఉంటాం. ఎట్లా ఉంటుంది ఆవిడతో మీ ఎమోషనల్ జర్నీ? అమ్మని మిస్ అవుతున్నాను అని చాలా తక్కువ సార్లు ఫీల్ అవుతాను నేను. అత్తమ్మ ఆ స్పేస్ తీసుకున్నారు అండ్ ఆ స్పేస్ ఇచ్చారు కూడా నాకు. ఎట్లయినా అత్తే కోడలే అంటారు. ఈవెన్ దెన్ నాకు అనిపించేది ఏంటంటే అత్తమ్మ ఆ క్యాలిక్యులేషన్ కూడా మార్చేశారు. అప్పుడప్పుడు నేను వీళ్ళ చెల్లెలు కూడా ఊరికే సరదాగా మాట్లాడుకుంటుంటాం అనమాట. అత్తమ్మ ఇలా చేస్తున్నారు, తను వాళ్ళ అమ్మ గురించి ఏమన్నా చెప్తే నేను సపోర్టివ్గా అత్తమ్మ గురించి మాట్లాడుతూ, అలాగే లేకపోతే ఈయన చెప్తే నేను అత్తమ్మకి సపోర్ట్ చేస్తూ, లేకపోతే వీళ్ళు నా గురించి చెప్తే అత్తమ్మ నాకు సపోర్ట్ చేస్తూ, అట్లా మాకు అలాంటి బాండ్ ఉంది. అండ్ సంహౌ నాకు పెళ్ళికి ముందు నుంచి చాలా సపోర్టివ్గా ఉన్నారు, చాలా ఓపెన్గా ఉన్నారు. అంటే కొన్ని విషయాలు నేను అమ్మ దగ్గర భయపడే విషయాలు కూడా అత్తమ్మతో మంచిగా షేర్ చేసుకోగలను, డిస్కస్ చేసుకోగలను. అండ్ వింటారు. యూజువల్గా ఇమ్మీడియట్గా జడ్జ్ చేసేయడమో లేకపోతే దాన్ని నెగటివ్గా మాట్లాడడమో ఉండదు. చాలా పాజిటివ్గా చెప్తారు, ఏం చెప్పినా అర్థం అయ్యేలాగా నీట్గా. అంటే దాని కాన్సిక్వెన్సెస్ అనేవి మనకి ప్రాక్టికల్గా చెప్తారు, అర్థం చేస్తారు. సో దట్ వన్ థింగ్ మా రిలేషన్ అయితే బ్లెస్డ్ అని చెప్పాలి. సాధారణంగా సెలబ్రిటీలు అంటే ఫిట్గా కనిపించాలంటే చాలా మితంగా తినాలి, లేదా టేస్టీగా ఉన్నాయి తినకూడదు లాంటివన్నీ చెప్తూ ఉంటారు. మీరేంటండి కుంభకర్ణలా తినేస్తున్నారు? లేదు కానీ రుచికర అంటే అవాయిడ్ చేయాల్సిన అన్ని కూడా చక్కగా పెట్టుకొని తింటారు. బట్ ఎక్కడ కాస్త పెరిగినట్టుగానే ఇంచుదు ఇదే అని అనిపించదు. ఎలా మెయింటైన్ చేస్తున్నారు? హ్యాపీగా ఉంటున్నాం. అందుకని నిజంగా చెప్పాలంటే హ్యాపీగా ఉంటే మనం ఫుడ్ వచ్చేసి మంచిగా వచ్చేసి ఎక్కడెక్కడ ఏ ఏరియాకి ఏమేమి వెళ్ళాలో అది వెళ్తుంది, లేకపోతే అన్ని ప్లేస్ ఒక ప్లేస్లో ఉంటుంది అనమాట. నా దృష్టిలో ఫుడ్ ఇది అవాయిడ్ చేయాలని అదే ఒక స్ట్రెస్ మనకు అనిపిస్తుంది, కానీ తినకుండా ఉండటం అది స్ట్రెస్. అది కెమికల్స్ దాంట్లో స్టార్ట్ అవుతాయి. మన ప్రతి ఎమోషన్స్కి దేర్ ఇస్ అ కెమికల్ బాడీలో రియాక్ట్ అవుతుంటుంది. దట్ డిసైడ్స్ యువర్ బాడీ, మన ఫేస్ గ్లో కానీ ఏదైనా. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్ ఫస్ట్ మనం చేసేయాలి, మనకు అనిపిస్తుందో చేసేయాలి. ఇప్పుడు నాకు చెప్తే నిజంగా ఒక్కొక్కసారి కరెక్ట్గా నాకు మజ్జిగ తాగాలనిపిస్తుంది, తాగేస్తాను నేను. నా బాడీ నాకు అడుగుతుంది, లైమ్ జ్యూస్ కావాలని అనిపిస్తుంది, తాగేస్తాను నేను. అండ్ పాయ తినేస్తాను. అండ్ కంటిన్యూస్గా తినాలనిపిస్తుంది, తినేస్తూనే ఉంటాను నేను. సో అండ్ వర్కౌట్స్ అయితే డెఫినెట్గా చేయాలి. వర్కౌట్స్ అంటే జిమ్కి వెళ్ళిపోయి మన ప్రోటీన్ షేక్స్ ఇవన్నీ అవసరం లేదు, సింథటిక్స్ అవసరం లేదు, బికాజ్ వెరీ బ్యాడ్ ఫర్ హెల్త్. అందరూ తీసుకుంటున్నారు కానీ బట్ ఏమో అందరూ అది చాలా అవి సైడ్ ఎఫెక్ట్స్ లేదు అవి అంటారు కానీ బట్ నాకు ప్రోడక్ట్స్ మీద నాలెడ్జ్ ఉంది, దాని మ్యానుఫ్యాక్చరింగ్ గురించి నాలెడ్జ్ ఉంది. మన ఆయిల్ అంటున్నారు, రిఫైన్డ్ ఆయిల్ అంటున్నారు, అవంతా చాలా బ్యాడ్. అది అసలు అవి మనం కోల్డ్ ప్రెస్ ఆయిలే యూజ్ చేయాలి. మన ఆ కాలంలో ఏమేమి చేసామో అదే మనం చేయాలి. సో మా ఇంట్లో అవన్నీ మేము పాటిస్తాము. అండ్ బిర్యానీ తిన్నాం అనుకుంటా, బిర్యానీ ఇస్ హై స్పైసెస్ దాంట్లో ఉంది. సి గీ ఆల్సో ఇస్ వన్ ఆఫ్ ది lubricant in our body. Ghee వద్దు అంటారు, ఎందుకో తెలియదు. ఘీ తినకపోతే మోకాలు అరుగుదల. సో దిస్ లాట్ ఆఫ్ థింగ్స్ మనకి పెద్దోళ్ళు ఏమంతా నేర్పించారు ఆ టైంలో. మన అమ్మమ్మ వాళ్ళ అంటే జేజమ్మ వాళ్ళంతా ఏం నేర్పించాలో గుర్తు తెచ్చుకొని మనం అది పాటించాలి మళ్ళీ. దిస్ ఈస్ 25% ఆఫ్ క్యాలరీ, దట్ ఈస్ 50% ఆఫ్ క్యాలరీ. ఇవన్నీ చేసుకుంటే ఇక్కడ అయిపోద్ది మంది మొత్తం, లోపల అల్సర్ ఫామ్ అయిపోద్ది. సో నేనేమంటానంటే హెల్దీ ఫుడ్స్ అంటే ఆర్గానిక్ అన్నారు. నిజంగా చెప్పండి, ఆర్గానిక్ అనేది చెప్తున్నారు కానీ బట్ నిజంగా ప్రాక్టికల్గా వెళ్ళి మనం రీసెర్చ్ అంటే నేను ఇప్పుడు చెప్పాను, ఇది కాంట్రవర్సీ అవుతాము. అది నిజంగా నేను కూడా ట్రై చేశాను. భూమిలో వరకు మనం ఆర్గానిక్ చేయగలుగుతాము. మన పైన స్ప్రే చేయాలంటే ఈవెన్ దో మనం వచ్చేసి నీమ్ ఆయిల్ ఇవన్నీ మనం ఎంత ఆర్గానిక్ స్ప్రేస్ మనం చేసినా ఆల్రెడీ ఆ పెస్ట్ వచ్చేసి ఇంకొక విధమైన పెస్ట్కి బాగా అలవాటు పడి స్ట్రాంగ్గా ఉంది. అది ఇక్కడ వచ్చి మొత్తం నాశనం చేస్తుంది అసలు. ప్రాక్టికల్ నేను చూస్తున్నాను అది. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, నేను చెప్పేది అంటే దాని క్లీనింగ్ ప్రాసెస్ ఇవన్నీ ఉంటాయి. మనం ఎక్కడ బయట నుంచి తీసుకొని వచ్చా క్లీనింగ్ ప్రాసెస్ ఉంటుంది. అది క్లీన్ చేసుకొని సాల్ట్ వాటర్, పసుపు ఇలా మనకు చాలా ఉన్నాయన్నమాట. అవి చేసుకొని కన్జ్యూమ్ చేసుకోవటం అండ్ హ్యాపీగా పాజిటివ్ థింగ్స్ మాట్లాడుకోవటం, గుడ్ ఫ్రెండ్స్ పక్కన పెట్టుకోవటం, గుడ్ టాపిక్స్ మనం తెలుసుకోవటం అండ్ ఇలాంటి పాజిటివ్ ఇది ఉంటే ఆటోమేటిక్గా మనం వచ్చేసి మన బాడీలో గుడ్ హార్మోన్స్ అనేది పెరుగుతుంది. గుడ్ హార్మోన్స్ అంటే విచ్ ఇస్ గుడ్ ఫర్ అస్. అండ్ టు యాడ్ టు ఈయన చెప్పిన దానికి యాడ్ చేయాలంటే
మేము వీఆర్ బ్యాక్ టు మన అమ్మమ్మలు తాతలు వాళ్ళు పొద్దున 11 గంటలకు తినేవాళ్ళు, సాయంత్రం 6 గంటలకు తినేవాళ్ళు. వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ లేదు, లంచే 11-12 మధ్యలో తినేది లంచ్ వాళ్ళు. తర్వాత నైట్ డిన్నర్ ఆ 6 to 8 మధ్యలో తినేది డిన్నర్. మేము అదే తింటాం, మేము అలా తింటాం అనమాట. తర్వాత ఊరికే స్నాక్స్ అని ఏవో ఒకటి తినేస్తూ ఉండం. జంక్ ఫుడ్ తినం ఏదైనా ఎక్కువ. చేయాలంటే ఇంట్లోనే చేసి కావాలంటే అది మేము ఫ్రోజన్ చేసుకొని అలా మార్చుకుంటాము. మేము ఓన్ గ్రెయిన్స్ అంటే మేము రైస్ అనేది మేము వైట్ రైస్ తినము. సో హ్యాండ్ పౌండ్ రైస్, కినోవా అండ్ ఫాక్సిల్ మిల్లెట్స్ మిక్స్ చేసి తింటాము. సో దాంట్లో ఇంచులో కొర్రలు, దంపుడు బియ్యం, కినోవా. సో కినోవా మనకి కొన్ని ప్లేసెస్ లో దొరకకపోయినా దంపుడు బియ్యం మన పండేదే. సో మేం వాడేదైతే మన తోటలో పండిందే వాడుతున్నాము. సో దంపుడు బియ్యం వాడతాం కాబట్టి మన ఈ పాలిష్డ్ రైస్ నుంచి కొంచెం ప్రొటెక్షన్ వస్తుంది. సో ఈజీ షుగర్స్ ఉండవు, ఇలా కొంచెం అది హెల్తీ. ఇక్కడ వీడియో పెట్టి ఉంటాం. అది యాక్చువల్గా నా ఫ్రెండ్స్ ట్రై చేసి వాళ్ళు జస్ట్ వాకింగ్లోనే ఇంచ్ లాస్ అయిపోయారు అసలు. సో ఆ రైస్ అయితే నిజంగా మన పాత పద్ధతులన్నీ చాలా మంచి పద్ధతులు, హెల్దీ పద్ధతులు. మనమే కొంచెం మారుతున్నాం. మన ఈ బ్రేక్ఫాస్ట్ అనేది మనకు అసలు అలవాటు లేదనుకుంటా. ఇడ్లీ దోశలు కూడా మచ్ లేటర్ వచ్చాయి మనకి. ముందంతా ఈ 11 to 12 ఆర్ ఆ మధ్యలో సద్దన్నమో అన్నమో తినేసేయడం, మళ్ళీ సాయంత్రం 8 లోపల తినేసేయడం, ఇదే ఉండేది. సో మేము మళ్ళీ దానికి అలవాటు పడుతున్నాం. అండ్ పిల్లలకి మాత్రం వి గివ్, అంటే వాళ్ళు గ్రోయింగ్ స్టేజెస్ కాబట్టి వాళ్ళకి మంచిగా హెల్దీగా పెరగాలి కాబట్టి అన్ని వాళ్ళకి ఏం కావాలో అవి చేస్తాము. బట్ మేము అడాప్ట్ చేసింది అదొకటి మేబీ విచ్ ఇస్ హెల్ప్ఫుల్. మీరు పెరగరు అంటున్నారు కదా, వెయిట్ పెరగరు అన్నదానికి అదొక రీజన్. మీరు ట్రై చేయండి. ష్యూర్. నిజం మా చిన్నప్పుడైతే మా స్కూల్లో వెళ్ళినప్పుడు ఇన్ కేస్ సైకిల్స్లో స్పోర్ట్స్ అలా చేస్తున్నప్పుడు ఒకే ఒక మనకు వాటర్ బాటిల్ ఉండేది. బయట నీళ్ళు అమ్మేవాళ్ళు కదా ఆ టైంలో. అప్పుడు నాకు కరెక్ట్గా నాకు తెలిసి నేను 12th స్టాండర్డ్ వచ్చినప్పుడే మనకి ప్యాకెట్ వాటర్, 10 cent ప్యాకెట్ వాటర్స్ వచ్చేది. ఎందుకంటే గేమ్స్ ఉన్నప్పుడు అది ఇచ్చేవాళ్ళు. అది జనరల్గా అయితే ప్యాకెట్ వాటర్స్ కూడా ఉండేది కాదు. ప్లాస్టిక్ బాటిల్స్ అసలు ఉండేది కాదు. బయట బోర్ వాటర్ తీసుకొని డైరెక్ట్ తాగేవాళ్ళం మనం. సో ఇమ్యూన్ అంత ఉండేది మనకి. మన ఇది వాటర్ నుంచి ప్యూరిఫై వాటర్ నుంచి మొత్తం సాల్ట్ అంతా లోపల ఉండే సాల్ట్స్ అన్ని తీసేసి ఒట్టి మనం అసలు అవసరం లేని వాటర్ తాగుతున్నాం. వాటర్ లో ఉండాల్సిన బేసిక్ మినరల్స్ కూడా తీసేస్తున్నాం మనం. సో అలాంటివి తీయకుండా కొంచెం మనం ఫిల్టర్ అవసరం. బికాజ్ మనకి ఇప్పుడు బ్యాడ్ బ్యాక్టీరియాస్ తీయచ్చు కానీ బట్ సాల్ట్స్ కూడా ఏది కావాలో అది కూడా తీసేస్తాం. అది చెప్తున్నా ఎందుకంటే సడన్ గా మనకి ఇప్పుడు కోల్డ్ నోస్ అప్పుడు అంతా ఆ రోజు చూసామంటే అసలు కోల్డ్ ఫీవర్ అంతా ఎప్పుడో కొన్ని సంవత్సరాలకి ఒక్కొక్కసారి వచ్చేది, అసలు గుర్తు కూడా ఉండేది కదా నాకు. ఇప్పుడు చూసంటే పిల్లలకి ఊరికే ఏదైనా బెదర్ చేంజ్ అంటే అంతే, కోల్డ్, కాఫ్, థ్రోట్ ఇన్ఫెక్షన్స్ ఇలా అయిపోయింది.